ఇది ఎట్లా ఉంటుందంటే పరిస్థితి ఒక్కరిని నిందించడం కాదండి. ఒక మీడియా ఏం చేయలేదు, సొసైటీ ఏం చేయలేదు, పోలీస్ అధికారులు కూడా ఏం చేయలేదు. మొట్టమొదటగా పిల్లల్ని పెంచేటువంటి తల్లిదండ్రులు అక్కడ పిల్లవాడు ఎక్కడ ఉంటాడు, ఇంట్లో ఉంటాడు అన్నమాట. ఇంట్లో నుంచినే మరి ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. తర్వాత స్కూల్లో చెప్పాలి. మొట్టమొదటగా ఈ మద్యపానము, గంజాయి ఈ రెండు కూడా మన రాష్ట్రంలో లేకోకుండా తీసేయాలి. ఇవి లేకోకుండా ఉంటేనే ఇట్లాంటి చావులు లేకుండా పోతాయి. లేకపోతే ఈ రోజు అంతే బిగ్ టీవీ చెప్తుంది ఆయనకి ఏదో సూసైడ్ చేసుకున్నాడు, ఈయనకి అయిపోయింది. తర్వాత టుడే ఆర్ టుమారో అమ్మ ప్రతి అర్ధ గంటకు ఒక ఇష్యూ వస్తా ఉంది, ప్రతి అర్ధ గంటకు. కాబట్టి మద్యపానము, ఈ గంజాయి ఈ రెండు తొలగించేసినట్లయితే ఖచ్చితంగా మరి మనము వాళ్లకు న్యాయం జరిగినట్లయితుంది. మీ బిగ్ టీవీ యాజమాన్యం కూడా ఇట్లాంటి విషయాలు ఎక్కువగా ఫోకస్ చేయండి. దీనిపైన డిబేట్స్ పెట్టండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. నమస్కారం అండి. మీరు ఇచ్చిన సలహా చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి పాప ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇష్యూ మొత్తాన్ని హైలైట్ చేసింది, తెర మీదకి తీసుకొచ్చింది ఒక బిగ్ టీవీ మాత్రమే. సో మీలాంటి వాళ్ళ అప్రిషియేషన్ ఏదైతే ఉందో అది మాకు ఇంకా బూస్టప్లు ఇస్తుంది. సో ప్రజల తరఫున ఫైట్ చేయడానికి, ప్రజలకు సంబంధించిన వార్తలు ఇవ్వడానికి. మాకు ఆశ్చర్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అనేక న్యూస్ ఛానల్స్ ఇష్యూని అసలు సీరియస్గా తీసుకోలేదు. ఎందుకో ఆశ్చర్యం వేసింది. నిన్నటి నుంచి కూడా మేము ఎదురుగా పెట్టుకుని మనం టెలికాస్ట్ చేయడంతో పాటు మనం ఒక్కళ్ళమే టెలికాస్ట్ చేస్తున్నాం, మిగిలిన వాళ్ళు ఏదో చిన్న వార్త కింద ఇచ్చి వదిలేస్తున్నారు. ఎందుకు దీన్ని ఇంత లైట్ తీసుకుంటున్నారు? ఒక పాప ప్రాణం పోయింది, ఒక ఇష్యూ ఇంత దుర్మార్గంగా వ్యవహరించాడని మేమే బాధపడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. సో మేము నిన్న నుంచి టెలికాస్ట్ చేసినందుకు ఇవాళ వాడు చావు చచ్చాడు. సో దాన్ని ఆ బాధితుడు కొంతవరకు న్యాయం చేశామని మేము అనుకుంటున్నాం. ప్రతి ఒక్క ఇష్యూ నిన్న పాప చచ్చిపోయినప్పటి నుంచి నిన్న పొద్దున్న 9 నుంచి అశోక్ మనం కంటిన్యూస్ గా ఇదే పాప తల్లిదండ్రులు నడి రోడ్డు మీద కూర్చుని 5-6 గంటల పాటు పోరాటం చేస్తే అక్కడ తిరుపతి రిపోర్టర్ దామోదర్ అక్కడ స్పాట్కి వెళ్ళారు. అక్కడ స్పాట్కి వెళ్ళిన ఫస్ట్ రిపోర్టర్ కూడా బిగ్ టీవీ రిపోర్టర్ దామోదరే. సో అంతమంది జనంలోంచి అతను లైవ్ ఇచ్చాడు. వాళ్ళు మాట్లాడే ప్రయత్నం, కొంతమంది తాగి కొంత బాధలో ఉన్నారు. ఆ బాధలో మన వాళ్ళ మీద కొద్దిగా దాడి కూడా చేశారు. నిజానికి మీరందరూ చేంజ్ చేస్తారు అయినా కూడా అక్కడ నుంచి వార్తలు టెలికాస్ట్ చేశాడు. పోలీసుల దగ్గరికి వెళ్ళాడు, రాత్రి అంతా ఉన్నాడు. ఉదయం కూడా ఫస్ట్ వీడు చచ్చాడన్న విషయాన్ని కూడా బ్రేక్ చేసింది మనమే. సో ఇంతలా నడుపుతూ ఉన్నాం. సో దానికి ప్రజల నుంచి ఉన్న ఆ రిసీవింగ్ అంటే ఇలాంటి పబ్లిక్ సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తే, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తే వీటి మీద ఒక చర్చ పెట్టాలనే డిమాండ్ వియర్స్ నుంచి వస్తుంది. ఇవాళ మాట్లాడిన చంద్రశేఖర్ గారు చెప్తున్నారు, ఇలాంటి ఇష్యూ జనాల్లోకి విపరీతంగా వెళ్ళాలి, అవగాహన రావాలి, ఒక అవేర్నెస్ క్రియేట్ కావాలి, ఒక భయం క్రియేట్ కావాలి. సో పిల్లల్ని ఎలా పెంచాలన్న దాని మీద ప్రజలు, సొసైటీ మొత్తం ఆలోచించాలి. రైట్ అశోక్, మనకు మరో కాలర్ ఉన్నారు. అనంతపూర్ నుంచి రామానాయుడు కాల్ చేస్తున్నారు. రామానాయుడు గారు మాట్లాడండి సార్. ఈ ఘటనపై మీరు ఏమనుకుంటున్నారు? నమస్తే మేడం. నమస్తే సార్. ఇది హృదయ విదారక దుర్ఘటన మేడం. ఇటువంటి వారిని పబ్లిక్ లోనే కాల్చిపడే చంపాలి, లేదా చిత్రవద చేసి చంపాలి మేడం. ఓకే, ఇంత దుర్మార్గం జరగకూడదంటే వాడిని పచ్చిగా, ఇప్పుడు ఏమైనా చెరువులో పడ్డాడో పడేసినా తెలియదు కానీ వాడిని పచ్చిగా 10 మందిలో వాడిని చీల్చి చెన్నాడు చంపితే ఇంకా బాగుండని నాకు అనిపిస్తుంది మేడం. సేమ్ దుబాయ్ మాదిరిగా అమలు చేయమంటారు రామానాయుడు గారు సార్. అంటే దుబాయ్ మాదిరిగా ఇందాక అదే మాట్లాడాం. దుబాయ్లో ఇలాంటి తప్పుడు పని చేస్తే నడి రోడ్డు మీద స్తంభానికి కట్టేసి రాళ్లతో కూడా చంపుతారు. చిత్రవద సార్, చిత్రవద. ఒక్కొక్క కండ తీసి పీల్చి తిప్పి చేసి వాడిని ప్రాణం ఉండగానే వాడిని శిక్ష అనుభవించాలి సార్. వాడు ఎవరైనా కావచ్చు సార్, వాడు మన కుటుంబ సభ్యుడా, మన దేశస్తుడు ఎవరైనా కావచ్చు, వాడిని అపని చేయాలి సార్. అవునండి, అట్లా చేసి సార్ ఇంకొకటి చేసి భయపడతా సార్. నిజంగా చెప్పాలంటే అసలు నేను అదేదో సొంతంగా మా ఇంట్లో జరిగినంత ఫీల్ అవుతాను, అంత బాధ అవుతుంది సార్ నాకు నిజంగా. ఎటువంటి పరిస్థితులు ఇటువంటి వారిని ములాద పెట్టకుండా చీల్చి చండాడాలి సార్. ఇప్పుడు ఈ బిగ్ టీవీ మాత్రం చాలా మంచి అవకాశం ఇచ్చారు సార్. దీనికి మాత్రం ఒప్పుకోవాల్సిన మంచి సార్. ఇది చాలా మంచిగా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఎలా బాధపడ్డారో నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇదే రకమైన బాధ అనుభవించారండి. టీవీలో బ్రేకింగ్స్ చూసి, ఆ పాప ఫోటో చూసి, ఆ అమ్మాయి ఎంత క్షోభ అనిపించింది అది ఎవరికి తెలుసు సార్. ఆ తల్లి కూడా అనుభవించే తెలియదు సార్ ఆ అనుభవం ఎటువంటిది. ఆ అమ్మాయికి మాత్రమే తెలుసు. పసి బిడ్డ, బంగారం లాంటి కూతురు పాపం. దీనికి న్యాయం చేయాలంటే ఎవరు చేయలేరు సార్. ఇది దేవుడు, ప్రత్యక్షంగా దేవుడే దిగి వచ్చి న్యాయం చేయలేరు సార్. చాలా చాలా అన్యాయం సార్ ఇది.
మానవత్వం కలిగిన వాడు వినేది కాదు, వినలేడు కూడా, చూడలేడు. వాడు ఎట్లా చేసినవాడు, వాడు ఎంత దుర్మార్గుడు చెప్పలేదు సార్. ఇది రాజకీయ నాయకుల సపోర్ట్ ఉందని మీ టీవీలో వస్తుంటే వింటున్నా సార్. ఇది చాలా అన్యాయం సార్. ఇది వాళ్ళ వలన కూడా సగం ఇటువంటి ఎంకరేజ్ చేయబడుతున్నాయని అనిపిస్తుంది సార్ నా మనసుకు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రామానాయుడు గారు. అది ప్రజల స్పందన చూడండి ఎలా ఉందో. ఆ బిడ్డ ఎవరో కన్నా తల్లి, ఆ తల్లి ఎవరో ఆ బిడ్డ ఎవరో వీళ్ళెవరికి తెలియదు. ఇప్పుడు రామానాయుడు గారు ఉన్నారు, ఆయన ఇంటికి ఇప్పుడు ఘటన జరిగిన మదనపల్లికి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయినా కూడా ఆయన ఒక తండ్రి, ఒక బాధ్యత కలిగిన తండ్రి, నా బిడ్డ అనుకుంటున్నాడు, నా బిడ్డకే జరిగింది అన్యాయం అన్నట్టుగా బాధపడుతున్నాడు ఆయన. అది మానవత్వం అంటే, అది హ్యూమన్ రిలేషన్ అంటే. అది బంధాలు ఇవి కరుమరుగైపోతున్న తరుణంలో ఎవరో బిడ్డకు అన్యాయం జరిగితే మనకు సంబంధం లేదు కదా అని అనుకోవట్లా. ప్రతి ఒక్క ఇంట్లోంచి కదిలేరు. ఇప్పుడు రామానాయుడు లాంటి గారు వారు, చంద్రశేఖర్ గారు లాంటి వారు, ఇలా ఎంతోమంది రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు మనకి ఎంతవైతే కాలర్స్ వచ్చాయో అశోక్, వాళ్ళందరూ కూడా చెప్తున్నవన్నీ కూడా ఈ కేసులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. గంజాయి ఉంది, అలాగే వెనక అండదండలు ఉన్నాయి. ఆల్రెడీ కేసులో వెళ్ళి మళ్ళీ బెయిల్పై బయటకు వచ్చినాడు. సొసైటీకి సంబంధించి మాట్లాడారు. ప్రతి ఒక్క అంశం కూడా ఇంటర్లింక్ అయి ఉంది ఇక్కడ. ఎస్, అవునండి, వాళ్ళందరూ అదే చెప్తున్నారు కదా. ఈ సలహాలు ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తాయా లేదా అనేది తెలియదు. బట్ ప్రతి ఒక్కళ్ళు ఆ ఇష్యూని రైజ్ చేస్తున్నారు. చూసారు, ఆ క్వశ్చనింగ్ స్టార్ట్ అయింది సొసైటీ నుంచి, పబ్లిక్ నుంచి ఆ రియాక్షన్ స్టార్ట్ అయింది. అది కావాలి. కరెక్ట్. ప్రతి ఒక్క అంశం మీద ఇలా ప్రజల నుంచి ఆ స్పందన కావాలి. రైట్. ఇంకో కాలర్ చీరాల నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు, మదనపల్లి ఘటనను మీరు ఎలా చూస్తారు? న్యాయం జరిగింది అనుకుంటున్నారా? ఇప్పుడు అతనైతే చనిపోయాడు, కులవర్ధన్ సూసైడ్ చేసుకుని. శ్రీనివాస్ గారు, మీ మాట సరిగా వినిపించట్లేదండి. హలో, ఇప్పుడు చెప్పండి సార్. మేడం, అది పీసీఆర్ అండి, బిగ్ టీవీ. అవునండి, చెప్పండి సార్. మేడం, మేము న్యూస్ చూసి ఫోన్ చేసామండి, మాట్లాడదామని. చెప్పండి చెప్పండి సార్, చెప్పండి సార్. అశోక్ గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. అశోక్ గారు, నేను మీకు బిగ్ ఫ్యాన్ అండి. నేను మార్నింగ్ కూడా మీ న్యూస్ చూశాను. ఓకే. ఈ రోజు జరిగిన ఈ న్యూస్ అనేది సభ్య సమాజం కూడా తలదించుకునే రోజు అండి. అవునండి. అయితే మీరు మార్నింగ్ మీరు మాట్లాడుతూ ఒక వాయిస్ చెప్పారు. ఏమన్నారంటే, మన ఇంట్లో మన పిల్లగాళ్ళు ఉంటే ఎలా మనం కష్టపడతామో, ఎలా బాధపడతామో మనం ఆలోచించుకోవాలని చెప్పారు. నాకు కూడా వచ్చేసి నాకు 35 ఇయర్స్ అండి. ఓకే. నాకు చిన్న పాప, నాకు 10 ఇయర్స్ పాప ఉంది. ఓకే. మీరు మార్నింగ్ అలా మాట్లాడుతూ ఉంటే నాకు కళ్ళమ్మటి నీళ్లు తిరిగి వచ్చాయి. ఓకే. నాకు ఎలా బాధ అనిపించిందంటే, మన పాప కూడా అలానే ఉంటే మనం ఈ రోజు ఎలా టెన్షన్ పడతాము, ఎంత బాధపడతాము, ఎలా ఉంటాము అనే ఒక ఆలోచన నాకు వచ్చి మీరు ఇప్పుడు ఫోన్ చేయమంటే నేను ఫోన్ చేసి మాట్లాడాను. ఇలాంటి వాళ్ళు మన ప్రతి ప్రభుత్వంగా సార్, తెలంగాణ అండ్ ఆంధ్ర. మాది వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సార్ మాది. ఓకే. మా తెలంగాణ అయినా సరే, నేను ఈ రోజు పాప గురించి తెలుసుకుంటే నాకు చాలా బాధ అనిపించింది మార్నింగ్. ఓకే. అలాంటి చిన్న పాపకి అలా జరిగిందంటే, మీరు మార్నింగ్ ఒకటి చెప్పారు, ఒక దేశంలో ఒక ఫ్యామిలీని కాల్చి చంపితే, అదే ఒక వాళ్ళ ఇంట్లో మీరు బతికిన మనిషిని తీసుకొచ్చి రోడ్డు మీద కాల్చి చంపేశారు దేశంలో. అవునండి, అవును. మన రాష్ట్రంలో కూడా అలాంటి తీసుకురావచ్చని ఇలాంటి ఘోరాలని మనం తప్పియడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎస్ అండి, అలా ఇన్స్టెంట్ శిక్ష అనేది ఉంటే ఇంకొకరికి తప్పు చేయడానికి భయపడతారండి. ఆ భయం క్రియేట్ చేయడం తప్ప అవేర్నెస్ క్రియేట్ చేయలేకపోతున్నాం. ఎన్ని నీతి బోధనలు చెప్పినా, ఎన్ని సూక్తి సుధలు చెప్పినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా జనాలు వినే పరిస్థితి లేరు. భయపెట్టాల్సిందే, ఇలాంటి విషయాల్లో భయపెట్టాల్సిందే సార్. ఇతర దేశాలు ఏదో జరిగిందో మన దేశంలో కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. అవునండి. చిన్న పిల్లగాళ్ళకి జరిగింది అంటే వాడిని ఏ రోజు జరిగిందో ఆ రోజు నడి రోడ్డు మీద చేయాల్సిందే. నడి రోడ్డు మీద చంపితేనే ఈ సమాజం అనేది మారుతుంది. ఆడపిల్ల బతకాలి అనుకుంటే మాత్రం ఈ ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు కూడా, ఆంధ్ర తెలంగాణ 2 ప్రభుత్వాలు కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే చిన్న పిల్లగాళ్ళు ఈ రోజు బతికే స్థాయిలో ఉన్నారు సార్. ఒక బాధ్యత కలిగిన తండ్రిగా మీ బాధ, మీ ఆవేదన మీ గొంతులో వినపడుతోందండి. సరే, మీకు ఆడపిల్ల ఉందో లేదో. నాకు 11 ఇయర్స్ పాప. నేను మార్నింగ్ నేను స్కూల్కి వెళ్ళాక మీ న్యూస్ చూశాను నేను. అవునండి. చూశాక మీరు అలా చెప్తా ఉంటే, మీరు ఆ మేడం యాంకర్ గారితో మాట్లాడుతూ ఉంటే, మీ పాప అయితే మీరు ఎలా ఫీల్ అవుతారు? అవునండి. నా పాప కూడా అలా జరిగితే నేను కూడా ఫీల్ అవుతాను సార్. అవునండి.
ఆ భయం ఏంటంటే లేదా? ఎవరి ఇప్పుడు పాప- ఎవరి పాప ఆడపిల్లల అయినా పాపే సార్. ఆడపిల్లల తల్లిదండ్రులు కాదు, మీకైనా నాకైనా, నాకు ఆడపిల్లలు మీకు ఆడపిల్లలు, ప్రతి ఇంట్లోనూ ఆడపిల్ల ఉంటుంది. ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు ఇదే భయపడతారండి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఈ ఘటన, ఇష్యూ, బ్రేకింగ్ ఇదంతా చూడగానే స్కూల్కి వెళ్ళిన మీ పాప సేఫ్గా వస్తుందా లేదా అన్న ఆందోళన తండ్రిగా ఉంటుంది మీకు. అవును సార్, ఈ నా రోజు బిడ్డ నా ఆటో డ్రైవర్ 3 times కాల్ నా చేశారు బిడ్డ మా అదే పాప, మా టైంకి పాప. వెళ్ళింది. నా బిడ్డ కూడా 14 ఏళ్ళు వయసు ఉంటుంది. నా బిడ్డ అవును, స్కూల్కి సార్. వెళ్ళిన పాప సేఫ్గా ఇంటికి వస్తుందా అన్న టెన్షన్, ఇలాంటి ఘటన చూసినప్పుడు ఆ భయం ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఇలాంటి కులవర్తనలు మదనపల్లిలో మాత్రమే కాదు, హైదరాబాద్లో ఉన్నారు, కొత్తగూడెంలో ఉన్నారు, ఆదిలాబాద్లో ఉన్నారు, శ్రీకాకుళంలో ఉన్నారు, లేకపోతే అనంతపురంలో ఉన్నారు. ఎక్కడైనా ఉన్నారు. ఇలాంటి వాళ్ళ బారి నుంచి ఆడబిడ్డను ఎట్లా కాపాడుకోవాలి అనే టెన్షన్ ప్రతి ఒక్క ఆడపిల్లని కన్నా తండ్రికి ఉంటుందండి. ప్రతి ఒక్క చెల్లి ఉన్న అన్నకి ఉంటుంది. అవును సార్, ఈ రోజు నేను చెప్తున్నాను సార్, నేను ఒక తండ్రిగా, ఒక చిన్న పిల్ల తండ్రిగా నేను ఏం చెప్తున్నానంటే, ఈ రోజు మీరు తీసుకొచ్చిన అవేర్నెస్, బిగ్ టీవీలో తీసుకొచ్చిన అవేర్నెస్ అనేది చాలా గొప్ప సార్. మీరు ఈ రోజు మార్నింగ్ నుండి కూడా ఈ ప్రోగ్రామ్ నిన్న మధ్యాహ్నం నుండి చూస్తున్నాను నేను ఈ ప్రోగ్రామ్ బిగ్ టీవీలో. మీరు ఈ రోజు తీసుకొచ్చి ఇలాంటి అవేర్నెస్ అనేది ప్రతి ఒక్క పేరెంట్స్ కి మీరు చూపెట్టాల్సిందే. ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇలాంటి న్యూస్ లో మన పిల్లగాల్ని ఎలా చూసుకోవాలి, మన ఇంటి పక్కన ఉండే వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా తిరుగుతున్నారు, మనం వాళ్ళతో ఎలా ఉంటున్నాం అనేది కూడా మీరు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తారు. చాలా నచ్చింది సార్ అశోక్ గారు మీ ప్రోగ్రామ్ మాత్రం నాకు. ఎస్ సార్. అంటే ఇంత దారుణం జరిగింది, మీరు బిగ్ టీవీలో చూశానంటున్నారు. వేరే ఛానల్స్ ఎందుకో ఈ ఇష్యూని ఇంతలా హైలైట్ చేసి ఇంతలా టెలికాస్ట్ చేసిన సందర్భం మీకు ఏమైనా కనిపిస్తుందా? లేదు సార్, నేను మార్నింగ్ నుండి కూడా నేను అన్ని న్యూస్ ఛానల్స్ చూస్తున్నా ఉన్నాను. నేను మీ ప్రోగ్రామ్ 8:30 నుండి నేను స్టార్ట్ చేశాను సార్. ఈరోజు 8:30 నుండి మీరు ఫోన్లో మీ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నాను. మీరు 8:30 చూసిన ప్రోగ్రామ్ మీరు మాట్లాడిన మాటలు నేను ఇప్పుడు వచ్చి ప్రోగ్రామ్ ఇదే చూస్తూ ఉన్నాను. నేను మీకు 1 hour నుండి కాల్ చేస్తూ ఉన్నాను నేను మీతో మాట్లాడాలి అని. ప్రతి ఒక్క టీవీ ఛానల్ కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలి సార్. పిల్లగాళ్ళు, చిల్డ్రన్స్, ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళి తిరిగి రావాలి అంటే తల్లిదండ్రులు ఎలా మనం కేర్ తీసుకోవాలనేది మీరు చాలా గొప్పగా చెప్తున్నారు మీరు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ అండి. ఒక ఆడబిడ్డ తండ్రిగా ఆయన పడుతున్న ఆ టెన్షన్ చూడండి, ఆయనలో ఉన్న భయం, ఆయనలో ఉన్న ఆవేదన. ఒక బిడ్డకు అన్యాయం జరిగింది, ఒక తల్లి ఈరోజు ఏడుస్తోంది. ఆ తల్లిని ఓదార్చడానికి ఏం చేయాలన్న ఆయనలో ఉన్న ఒక ప్రేమ ఎంతో చూడండి. ఇది కేవలం శ్రీనివాస్ గారి మనసులోంచి వచ్చింది కాదు, ఇది ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళు ఇదే ఫీల్ అవుతున్నారు. నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పిల్లలున్న ప్రతి అందరూ ఫీల్ ఇంట్లో కూడా అవుతున్నారు. ఇదే మాట్లాడుకుంటున్నారు అశోక్. అవును. ప్రతి ఒక్కరు కూడా. అశోక్, ఇందాక ఆయన అన్నారు అవేర్నెస్ క్రియేట్ చేయడం, మనం కూడా మాట్లాడుతున్నాం, భయపెట్టాల్సిన పరిస్థితులు వచ్చేసాయి. అవేర్నెస్ క్రియేట్ చేసి ఎలాంటి ఉపయోగం లేదు సుమతి గారు. యాక్చువల్లీ ఇక్కడ అవేర్నెస్ నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఇలాంటి విషయాలు ఆడపిల్లల్ని అట్లా ఒక్క తప్పుగా నిమిషం చూడకూడదు. అశోక్, దీనిపైన ఈ ఘటన పైన హోం మంత్రి మాట్లాడారు, స్పందించారు. ఒకసారి చూద్దామా ఏం మాట్లాడారో. తను యాక్చువల్గా గాంజా మత్తులో ఉన్నాడు, గాంజా కూడా అలవాటై ఉన్న పరిస్థితి. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు నేను ఎంత హీట్ జనరేట్ అయిందో మీ అందరికీ కూడా తెలుసు. అందరం కూడా బాధపడ్డాం, దానికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాం. మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎంతో కొంత రైట్ అశోక్, అది గంజాయి మత్తిలో ఉన్నాడు, ఉదయం నుంచి ఫైర్ ఉంది కాబట్టి ఎలాగో బయటకు వచ్చినా నన్ను బతకనియడు అన్న తీవ్ర మనస్తాపంతో చనిపోయాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాకపోతే ఇప్పుడు పబ్లిక్ నుంచి వస్తుంది, ఖచ్చితంగా భయపెట్టి ఇలాంటి శిక్షలు అమలు చేయాల్సిందే నడి రోడ్డుపై. నిన్న ఏదైతే మదనపల్లి స్థానికులందరూ కూడా మాట్లాడారో సేమ్ అదే ఇప్పుడు యావత్ రాష్ట్రాలు, 2 రాష్ట్రాల నుంచి ముక్త కంఠంగా వినిపిస్తోంది. శిక్షలు చేంజ్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. మన శిక్షా స్మృతిలో ఉన్న కొన్ని లాస్ని ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం కనిపిస్తోంది ఇక్కడ. ఎస్ అవునండి. ఒక్కసారి హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడారు ఒకసారి బయట కట్ చేసి టెలికాస్ట్ చేయండి, ఎందుకంటే పూర్తి స్థాయిలో వాయిస్ వచ్చినట్లేదు. ఇంకెవరన్నా కాలర్ ఉంటే ఒకసారి కలపండి, లేదంటే కనుక పాప తల్లి లేదు వాణి గారు ఉన్నారు, భీమవరం నుంచి కాల్ చేస్తున్నారు, మాట్లాడదాం. వాణి గారు మేడం నమస్తే అండి. వాణి గారు నిన్న నుంచి చూస్తున్నాము టీవీ. చెప్పండి. ఇది ఏంటంటే అండి, ముందు అన్ని వ్యవస్థల్లోనూ మార్పు రావాలి. పోలీస్ వ్యవస్థ కానీ మన మనుషుల్లో కానీ ప్రతి ఒక్కళ్ళు ముందు మారాలండి. ఒకటి ఏంటంటే మాకు ఒక అమ్మాయి ఉంది, స్కూల్కి వెళ్ళింది. ఆ అమ్మాయి ఎట్లా వస్తానే కూడా ఇది లేకుండా పోతుంది.
నిజం నిజం. బయటికి వెళ్ళిన అమ్మాయి తిరిగి వస్తుందా ఒక 10 నిమిషాలు ఆలస్యం అయితే ఎక్కడున్నావు ఏంటి అని మనం క్వశ్చన్ చేయాల్సి వస్తుంది పిల్లల్ని. అవునవును మేడం. మరి ఇంకొకటి ఏంటంటే చావుకి చావు కాలికి కాలు అన్నట్టు కాకుండా వీళ్ళు ఎలా అయితే వీళ్ళు చేశారో వాడిని ఒక కాలు చేయ తీసేసి రోడ్డు మీద తిరుగుతూ ఉంటే చూసే జనాలకు భయం. ఓకే ఓకే. చంపేయడం అన్నది ఆన్సర్ కాదు, వాడు జీవితాంతం వాడి ఆ శిక్షను గుర్తు చేయాలంటారు మీరు. చూసే జనాలకు కూడా తెలుస్తుంది అమ్మ ఇది ఇంత చేశారు, అది కూడా మంచి ఆలోచన. పనిష్మెంట్. అవును, ఇది కూడా మంచి ఆలోచన. వాణి గారు చెప్తున్నది కూడా చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే వాడి కాలో చేయో తీసేసి వాడి అవయవాలు పనిచేయక కుంటుతూ ముక్కుతూ మూలుగుతూ జనాల్లో తిరుగుతూ ఉంటే వాడు అనుభవిస్తున్న శిక్షను చూసి మిగిలిన వాళ్ళు తప్పు చేయాలంటే భయం క్రియేట్ అవుతుంది. సొసైటీలో వాడే అవేర్నెస్ క్రియేట్ చేసినోడు అవుతాడు, భయం కలిగించినోడు అవుతాడు. ఇప్పుడు చచ్చిపోతే వాడు మనకు కనపడాడు, మర్చిపోతున్నారు జనాలు. కరెక్ట్. అది కనపడాలి, వాడు చేసింది జనాలకు కనిపిస్తూ ఉంటే వేరే వాళ్ళకి కూడా భయం వస్తుంది. అదండి. అశోక్, మనం నిజంగా వాణి గారు చాలా వాల్యుబుల్ మాట్లాడారు. ఎందుకంటే చావు అన్నది చాలా ఈజీగా చనిపోయాడా వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఈ ప్రతిరోజు కూడా చస్తూ బతికితే అప్పుడు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఆ చిన్న పిల్ల పడ్డ బాధ ఆ టైంకి అయిపోతుంది. కానీ ఇలాగ జీవితాంతం దేనికి పనికి రాకుండా ఒక కాలు చెయ్యి తీసేసి ఇంకా ఒక లెవెల్కి వెళ్ళాలంటే కొంతమంది మాట్లాడతారు మర్మాంగాలు, ఎందుకంటే రేప్ చేశాడు కాబట్టి మర్మాంగాన్ని కట్ చేయాలి అని చెప్పి కొంతమంది ఫెమినిస్టులు మాట్లాడారు. అందరూ అదే అడుగుతారు, కాకపోతే సిగ్గు విడిచి బయటికి ఎవరు చెప్పరు. కానీ ఈవెన్ వాణి గారు కూడా అదే చెప్తారు. కరెక్ట్. దేనికి పనికి రాకుండా చేసి ఇక్కడ 2 మంచి పరిణామాలు జరుగుతాయి. వాణి గారు ఇచ్చిన ఇది ఈ ఐడియా తట్టలేదు నిజానికి. వాడిని చంపేస్తే ఇన్స్టెంట్ జడ్జిమెంట్ న్యాయం జరిగింది అనుకుంటున్నాం. వాడి జీవితం అంతా నరకం అనుభవించాలంటే మీరు అన్నట్టు వాడు మర్మాంగాలు కోసేస్తారా, కాళ్ళు చేతులు తీసేస్తారా, వాడి జీవితం అంతా నరకం అనిపిస్తూ బతకాలి. ఇంకోటి, వాడు సొసైటీ అంతా తిరుగుతూ ఉంటాడు కదా, వీడు పలానా పాపను రేప్ చేసినాడు అని సొసైటీకి తెలియాల్సిన క్రమంలో వీడు ఎక్కడెక్కడైతే తిరుగుతాడో అక్కడ ఉన్న ఉన్మాదులందరికీ ఇతనే అవేర్నెస్ కల్పించినోడు అవుతాడు. ఇందాక మనం అనుకుంటున్న అవేర్నెస్తో భయం క్రియేట్ చేసినోడు అవుతాడు, అవేర్నెస్ క్రియేట్ చేసినోడు అవుతాడు. వీడే పబ్లిసిటీ చేస్తాడు దాని మొత్తాన్ని. సో అది కూడా మంచి ఆలోచన ఒక తల్లి. ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటి, ఇప్పటివరకు కాల్స్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లల తల్లిదండ్రులు చూసారా. ప్రతి ఒక్కళ్ళు అంటున్నది అదే. ఇంతకుముందు శ్రీనివాస్ గారు మాట్లాడారు, ఆయనకు ఆడపిల్ల ఉంది. వాణి గారు మాట్లాడారు, ఆడపిల్ల ఉంది. వాళ్ళు ఏమన్నారంటే మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, తిరిగి సేఫ్గా వస్తారో లేదో అని భయం వాళ్ళందరి మాటల్లో కనపడుతోంది. కరెక్ట్. నిజం. మరొక కాలర్ అండి, గుంటూరు నుంచి అరుణ కాల్ చేస్తున్నారు. అరుణ గారు మాట్లాడండి అమ్మా. ఈ ఘటనపై మీరు ఎలా చూస్తున్నారు? నిజంగా న్యాయం జరిగింది అనుకుంటున్నారా? మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. మేడం ఒకటి, ఇప్పుడు గంజాయి ఈ తాగుడు ఇదంతా ఎట్లా వస్తుంది? ఇప్పుడు గంజాయి అంటున్నాను. గంజాయి అనేది వాడు తీసుకెళ్తున్నాడు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాడు, మళ్ళీ వదిలిపెడుతున్నాడు, మళ్ళీ తీసుకెళ్తున్నాడు, మళ్ళీ చేస్తున్నాడు. ఈ రోజున ప్రతి ఒక్క ఆడపిల్ల ఇది అవటానికి కారణం ఎవరు? ఈ తాగుబోతు గంజాయి, ఇదే కదా మేడం. వాడిని ఏం చెయ్యాలంటే ఒక కాలు చెయ్యి ఎరగొట్టేస్తే వాడు అనుభవిస్తాడు. చూసావా, అది యువతలో ఎట్లా అనుభవిస్తున్నారు అనేది వాడికి తెలుస్తుంది మాట. మీకు ఎట్లా చెప్పాలో నాకు తెలియదు కానీ మేడం నాకు అంత అనుభవం లేదు. కరెక్టే చెప్తున్నారమ్మా మీరు. అంటే మీరు చెప్తున్నది నాకు అర్థమైన ప్రకారం బతికినన్ని రోజులు వాడు ప్రతిరోజు చస్తూ బతకాలి. అవునవును. ఇప్పుడు ఆ పాప చనిపోయింది, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత శోభం అనుభవిస్తున్నారు, ఆమె అంత వేదన పడుతుంది. ఒకసారి అది ఆలోచించండి. ఇప్పుడు వాడు చనిపోయాడు, అంతతో పోడు కదా, అది మళ్ళీ ఇంకొకటి చేస్తాడు అదే పని. నిజం. ఆ పని మళ్ళీ ఇంకోటి చేస్తాడు. వాడు ఏం చేస్తాడు? ఏం చేయట్లేదు కదా గవర్నమెంట్ ప్రభుత్వం అని చెప్పేసి వాడు అట్లానే కంటిన్యూ అవుతానే ఉంటది ఇది. అందుకనేసి ఇది ఎట్లా కాదు మేడం, అవయాలు ఉంటాయి చూసారా, ఇది కట్ చేసేయాలి ఒక్కొక్కడికి, పోటీ తగలబెట్టేసి. ఆ పాప ఎంత పాప 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పాప అట్లా చేశాడంట. వాడు ఎట్లా ఉన్నాడు, ఆ పాప ఎట్లా ఉంది. అవునమ్మా. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్ల ఉంది, మనకి ఆడపిల్ల ఉంది. ఈ రోజున బయటికి వెళ్ళి రావాలంటే ఇది కష్టమే మేడం. నిజం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని కూడా ఇలాగ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇంకా భయం వేస్తోంది. అరే ఏంటి, ఒక బయటకు వెళ్ళి వచ్చే పరిస్థితులు కూడా లేవు, ఒక 2 నిమిషాలు లేట్ అయినా సరే ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి చాలా ఆందోళన పడుతున్నారు కన్న తల్లిదండ్రులు. ఆడపిల్లల కన్న తల్లిదండ్రులు అయితే ఇంకా ఎక్కువ ఆందోళన పడుతూ ఉన్నారు.
రైట్ అశోక్, మనం వింటున్నాం ఇద్దరు కన్న తల్లులు కూడా అంటున్నారు చంపడం అన్నది శిక్ష కాదు, నిజంగా చాలా ఈజీ, అది మర్చిపోతారు. వాడి కాలో చెయ్యో లేకపోతే మర్మాంగమో కోసేసి అప్పుడు ప్రజల్లోకి సొసైటీలోకి వదలాలి. అప్పుడే సొసైటీలో చూస్తున్న మిగిలిన అందరికి కూడా ఓహో మీరు అన్నట్టుగా ఈ ఘటన జరిగింది కాబట్టి వీడికి శిక్ష పడింది అని చెప్పి ఈ భయం క్రియేట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది సొసైటీలో. యా అవసరమైతే వాడిని నుదుటి మీద వీడి రేపిస్ట్ వీడు ఇంత చిన్న పాపని అత్యాచారం చేసిన వెధవాన్ని నుదుటి మీద పచ్చబొట్టు పొడిపించాలి. అప్పుడు వీడు తిరుగుతున్న ప్రతి చోట అది చదవాలి వాడు. నిజం. ఇది ఇన్స్టెంట్గా నిన్నటి నుంచి మదనపల్లిలో మనం చూసాము, నిన్న మనం కంటిన్యూస్గా ఉదయం నుంచి కూడా టెలికాస్ట్ చేస్తూనే ఉన్నాము. అక్కడ నేషనల్ హైవేని దిగ్బంధించారు స్థానికులు, చాలా పెద్ద ఎత్తున పాపకు మద్దతుగా అక్కడికి వచ్చారు జనాలందరూ కూడా. పోలీసులు చాలా సముదాయించడానికి ట్రై చేశారు, కానీ తమకు ఇన్స్టెంట్గా న్యాయం జరగాల్సిందే, వాడిని మాకు పట్టివ్వండి అని చెప్పి వాళ్ళందరూ ముక్త కంఠంతో ఉన్నారు. కాబట్టి వాడు ఇంకా నేను బయటకు వచ్చినా సరే నన్ను చంపేస్తారు, బహుశా నన్ను బతకనివ్వరేమో అక్కడ అని అనుకొని బహుశా ఆత్మహత్య చేసుకున్నాడేమో అని అనుకోవాలి. రైట్, మనకు మరో కాలర్ ఉన్నారండి, మెదక్ నుంచి కాల్ చేస్తున్నారు సతీష్ గారు మదనపల్లి ఘటనపై మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. సతీష్ గారు. రైట్ అశోక్, మనం మాట్లాడుతున్నాం ఇందాక ఈరోజు అన్నట్టుగా మీరు నేను మాట్లాడుతున్నాం, దీని మీద డిబేట్స్ పెడతాము, మహిళా సంఘాలు మాట్లాడతాయి, కానీ అది ఆ రోజుటి వరకు, ఆ పూట వరకు, లేకపోతే ఒక వారం రోజులు గవర్నమెంట్స్ యాప్స్ క్రియేట్ చేస్తాయి, లేకపోతే ఫాస్ట్ ట్రాక్స్ క్రియేట్ చేస్తాయి, త్వరితగతిన పోలీసులు రియాక్ట్ అవుతారు, ఇవన్నీ కూడా కొన్ని రోజులకే, కానీ పర్మనెంట్ సొల్యూషన్స్ కావు ఇవి. ఎస్ అవును. అసలు తల్లి ఏం డిమాండ్ చేస్తుంది, తల్లి వాయిస్ ఒకసారి వినిపిద్దాం. ఈ ఇష్యూ జరిగిన తర్వాత వీడు చచ్చాడని తెలిసిన తర్వాత మనకు ఒక కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారండి, ఒక్కసారి ఆవిడతో మాట్లాడాక మనం మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్దాం. మాధురి గారు వైజాగ్ నుంచి. చెప్పండి మాధురి గారు, మదనపల్లి ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? న్యాయం జరిగింది ఆ పాపకి అనుకుంటున్నారా మీరు? మేము రెగ్యులర్గా న్యూస్ ఛానల్స్ వాచ్ చేస్తాము, బట్ నిన్న కొంచెం మిస్ అయ్యాము. నిన్న ఈవినింగ్ యూట్యూబ్లో వచ్చేసరికి అసలు ఆల్ ఆఫ్ సడన్ ఏంటి ఎంత దారుణంగా చేశాడు, ఇలాంటి అసలు ఎన్ని జరుగుతున్నాయి మేడం, ఇయర్లీ 2-3 కేసెస్ ఇలాంటివి జరుగుతున్నాయి, బట్ ఒక్కసారి కూడా కఠినంగా శిక్ష అక్కడ పడట్లేదండి. వాళ్ళని లా అండ్ ఆర్డర్ కాపాడుతుంది. ఇప్పుడు ఈ అబ్బాయి విషయంలో కూడాను పోలీసులు ఏం చేశారనేది మనకు తెలియదు, బట్ సూసైడ్ అనేది తనకు తానుగా చేసుకున్నాడు, అంతేగాని మనం ఇవ్వాలి, మనం ఒక శిక్షణ ఇవ్వాలి, ఒక అంటే అందరూ జడిచిపోయే శిక్షణ ఇవ్వాలి. ఒకసారి హైదరాబాద్లో బ్రిడ్జ్ కిందన దిశ యాక్ట్ జరిగింది, ఆ అమ్మాయి అప్పుడు ఎలా చేశారండి, సూసైడ్ స్థాయికి ఆర్డర్స్ ఇచ్చేసి ఇమీడియట్ గా చేశారు. బట్ అలాంటివి జరిగితేనే మొన్న కూకట్పల్లిలోని ఆ అమ్మాయిని, ఆ అబ్బాయి మైనర్ అబ్బాయి చంపేశారు. ఏం చేశారండి, కుక్కర్లో చేశాడు, కుక్కర్లో అతనికి ఏం చేశారు, అందరూ తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టినారు, మళ్ళీ వదిలేస్తున్నారు. కానీ దీనికి ఏంటి సిచ్యువేషన్ కరెక్ట్ గా అర్థం చేసుకొని పనిష్మెంట్ అనేది సివియర్ గా ఉండాలి, జడిచిపోవాలి, ఇలాంటివి చెయ్యాలి. ఇలాంటివి మళ్ళీ ఒక చిన్న పిల్ల ఆడుకుంటున్న పిల్ల మీద వాడు అలాంటి చేశాడు అంటే ఎంత దాన్ని ఊహించుకోవడానికే చాలా భయంకరంగా ఉంది. ఆ అమ్మాయి ఎంత వేదన అనుభవించిందో, ఇవన్నీ మాకు బాధ అనిపించి మేము మాట్లాడుతున్నాం మేడం. మేము అంత దూరం వచ్చి మేము వాళ్ళకి సపోర్ట్ ఇవ్వలేం, బట్ మాకు అవకాశం ఇచ్చింది బిగ్ టీవీ వాళ్ళకి చాలా కృతజ్ఞత తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఎన్టీవీ నేమ్స్ న్యూస్ ఛానల్స్ నేమ్స్ చెప్పను, కొన్ని స్కోలింగ్స్ వస్తున్నాయి, బట్ మేజర్ పాలిటికల్స్ అవి చూపిస్తారు. కానీ బిగ్ టీవీ ఏంటంటే మేము ఎప్పటి నుంచో టీవీ నేను చూస్తున్నాం కాబట్టి మీరు అందరూ తెలిసిన యాంకర్స్ అండ్ జర్నలిస్ట్, సో ఆ విధంగా మీరందరూ పెట్టి ఒక ఛానల్ ఏమో బిగ్ టీవీ అని చెప్తే మేము ఇప్పుడు అది 90% మేము నమ్ముతున్నాం బిగ్ టీవీని. ఎందుకంటే చాలా వస్తాయి న్యూస్ ఛానల్స్, బట్ అన్ని నార్మల్ న్యూస్, బట్ ఇదేంటంటే బిగ్ టీవీ అనేది చాలా సీరియస్గా ఏ ఇష్యూ కానివ్వండి, ఒక హైదరాబాద్ ఇష్యూ కానీ, ఒక 2 తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగినా ఇమీడియట్గా బిగ్ టీవీ పెడితే మనకు విషయం వచ్చేస్తుంది అనే దీనికి వచ్చాము ఇప్పుడు మేము. అదనమాట. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తుందంటే ఇలాంటివి లా అండ్ ఆర్డర్ కాపాడకూడదండి, వాళ్ళని జైల్లో పెట్టి మళ్ళీ బయటకు వచ్చినట్టుగా చేయకూడదండి. వాళ్ళని అసలు భయపడిపెట్టేట్టుగా శిక్షించాలండి. వాళ్ళకి భయపడు ఇలాంటి జరగాలి అంటే భయపడిపోవద్దు. రోడ్డు మీద తీసుకెళ్తే ఎన్కౌంటర్, రోడ్డుని చూస్తూనే ఎన్కౌంటర్ చేశారు. అలా చేస్తేనే వాళ్ళందరికీ బుద్ధి వస్తుందండి.
అంటే ఎంత దీనిగా మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు. అయ్యో లేదండి, లేదు మాధవి గారు, కరెక్ట్గా మాట్లాడారండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్, మీ అందరి ఆదరాభిమానాలు ఉంటే ఖచ్చితంగా మేము ఇలాంటి సబ్జెక్ట్స్ డైలీ కూడా డీల్ చేస్తూ ఉంటాము. రైట్ అశోక్, ప్రతి ఒక్క తల్లి అదే కోరుకుంటోంది. మనతో మాట్లాడిన ప్రతి ఒక్క కాలర్ కూడా అదే అంటున్నారు. లాస్లో చేంజెస్ రావాలి, అలాగే భయపెట్టాలి, భయం అన్నది జనాల్లో ఉండాలి. మళ్ళీ అమ్మాయిని చూడాలంటే కూడా అలాంటి థాట్ రావాలంటే కూడా ఒకసారిగా వేరే వాళ్ళకి పడ్డ శిక్షలన్నీ కూడా గుర్తు రావాలి. చచ్చిపోవడం కావచ్చు, లేకపోతే చంపేయడం అన్నది సమస్యకు పరిష్కారం కాదు అని చెప్పి అంటున్నారు. అదే అభిప్రాయం వస్తుంది. ఇప్పుడు ఎంతవరకు మాట్లాడే కాలర్స్ అందరూ కూడా అదే రకమైన ఆవేదన, అది చాలా జెన్యూనిటీతో కూడిన మనసులోంచి వచ్చిన ఆవేదన. ఇప్పుడు మాట్లాడిన అరుణ గారు కావచ్చు, వాణి గారు కావచ్చు, ఇప్పుడు మాట్లాడిన మాధవి గారు కావచ్చు, అనిత గారు కావచ్చు, ఎవరైనా వాళ్ళ మనసులోంచి వచ్చిన ఆవేదన. వాళ్ళందరూ ఫీల్ అయ్యి మా బిడ్డకి ఇలా అన్యాయం జరిగింది అని ఫీల్ అయ్యి చెప్తున్న మాటలు అవి. రెండోది భయంతో వచ్చిన మాటలు కూడా, భయపడుతున్నారు వాళ్ళందరూ కూడా. ఇలాంటి కామాంధులు ఎక్కడెక్కడ ఉన్నారు? మన అపార్ట్మెంట్లో ఉన్నారా, మన పక్క ఇంట్లో ఉన్నారా, మన వీధిలో ఉన్నారా, మన ఊర్లో ఉన్నారా? ఇవాళ రేపు ఏమవుతుంది అంటే స్కూల్కి ఆడపిల్లని పంపిస్తే తిరిగి వచ్చేటప్పుడు వ్యాన్ డ్రైవర్ ఉంటాడు, వాడు చాలా ఇలాంటి దారుణాలు చేసిన ఘటనలు ఉన్నాయి. అలాగే స్కూల్లో పనిచేసే స్టాఫ్ ఉంటారు, వాళ్ళు ఇలాంటి చిల్లర పనులు, తప్పుడు పనులు చేసిన సందర్భాలు ఉన్నాయి. రోడ్డు మీద నుంచి వస్తుంటే వీచ్ చివరి కూర్చునే షాప్ వాడు ఉంటాడు, ఈ పిల్లలు చాక్లెట్ కొనుక్కోవడానికి వెళ్ళే షాప్ వాడు, వాడుకు ఇలాంటి ఘటనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. లేదా అదే అపార్ట్మెంట్లో ఉన్న వాచ్మెన్లు ఇలాంటి తప్పుడు పనులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ఎక్కడది కాపాడగలుగుతాం? సో అందుకని వాళ్ళందరిలో ఆ భయం క్రియేట్ అయింది. ఒకసారి సుమతి, మీరు పాప తల్లి ఏం మాట్లాడింది అనేది ఒక్కసారి ప్లే చేద్దాం. అది జనానికి కూడా తెలియాలి, తల్లి ఏం డిమాండ్ చేస్తోంది అనేది. రైట్ ఓకే ఓకే పీసీఆర్. నా బిడ్డ ఆత్మశాంతి ఇచ్చిండు, వాడు చచ్చిపోయినాడు. నా బిడ్డ ఆత్మశాంతి ఇచ్చింది. ఎంత నరకం అనిపించింది నా బిడ్డ, నరకం అనిపించింటుంది. ఇంట్లో ఒక మాట అన్నా కూడా మమ్మీ అలుగుతా అంట, బతిమలాడుకుంటా అంటే నా బిడ్డ. నేను ఇంటున్నారో ఏం చేసుకున్నా తెలియదు, చచ్చిపోయినాడో మాత్రం చెప్పినారు. వాళ్ళు పోయి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న వచ్చి, వాళ్ళ అమ్మ ఉండాలి, వాళ్ళమ్మ తెలిసింది అంటారు. ఆమె కనపల్లో ఎక్కడ పోయిందో తెలియదు, ఆమెనే వెతకండి. రైట్ అశోక్, అది తల్లి ఆవేదన. తల్లి అదే చెప్తోంది. అంటే వీడి చనిపోవటం అనేది ఆవిడికి పెద్ద సంతోషాన్ని కలిగించే అంశం కాదు. కూతురు పోయిన బాధలో కాస్తో కూస్తో ఆ పెయిన్ తగ్గటానికి ఉపయోగపడుతుంది. అంటే నా బిడ్డను చంపినవాడు కూడా చచ్చాడు అని. అదే చంపినవాడు ఇప్పటికీ స్వేచ్ఛగా బయట తిరుగుతూ ఉంటే, ఏ రిమాండ్కో పంపించి ఉంటే ఆ తల్లి మనసు ఇంకా బాధపడేది, ఇంకా 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 ఇంకా. కానీ తాత్కాలిక ఉపశమనం వాడు చావటం అనేది. సో పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనేది ప్రజల నుంచి వస్తున్న ఆలోచనలు కూడా చూస్తున్నాం సమస్య. రైట్ అశోక్, ఏదేమైనప్పటికీ మదనపల్లె ఘటన చాలా క్వశ్చన్స్ని రేస్ చేస్తోంది. అండ్ బిగ్ టీవీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. ఇలాంటి సమాజంలో వేళ్ళూరుకుపోయిన సమస్యలని ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాము. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇవి